సో అబౌట్ డాన్స్ షోస్ గురించి మాట్లాడుకుంటే మీరు వచ్చినప్పుడు లైక్ జర్నీలో డీ స్టార్ట్ అయింది డీ యాక్చువల్లీ డీకి నేను అసిస్టెంట్ చేశాను. ఓకే అంతకుముందు అంటే జెమినీ అది ఇంకా అసలు మనకు మర్చిపోండి. అంటే స్టార్టింగ్ మీరు వచ్చినప్పటికి ఇప్పుడు డాన్స్ షోస్ కానీ మీరు చూస్తున్నప్పుడు మీకు ఏదైనా అనిపిస్తుందా లైక్ అంటే అంటే యాజ్ ఎ వ్యూవర్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు డాన్స్ కన్నా కూడా జిమ్నాస్టిక్స్ ఎక్కువ అయ్యాయి అంది నా ఫీలింగ్. అచ్చా అచ్చా ఓకే అంటే ఒక డాన్స్కి అంత అంత చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ మనం చూసుకున్నట్లయితే అవి చాలా సింపుల్ సాంగ్స్ ఉంటాయి, అంటే ఈజీగా కొంచెం సింపుల్గా చేయొచ్చు కదా, దానికి అంత జంపింగ్లు చేసి అంత యోగా లైక్ జిమ్నాస్టిక్స్ చేసి అది సర్కసా డ్యాన్స్ షోసా అన్న సందర్భాలు కూడా యాజ్ ఆడియన్గా నాకు అనిపించాయి కొన్ని షోస్ చూస్తే. సో నిజంగానే అంటే ఒక సాంగ్కి అంత చేయాలా, అంత చేయడం అవసరమా? అంటే నీకు అక్కడ కాంపిటీషన్ క్రియేట్ చేసేస్తున్నారు. అంటే మనం ఇంకోటి ఏంటంటే ఇవాల్వ్ అవ్వాలి. యాక్చువల్లీ ట్రెండ్కి బట్టి ఇవాల్వ్ అవ్వాలి. మనదేదో మనకు తెలియాలి. ఫస్ట్ ఇవాల్వ్ అవ్వడం అంటే మొత్తం మునిగిపోయి కొట్టుకుపోవడం కాదు, దాంట్లో వెళ్ళిపోవడం కాదు, కొద్దిగా నేర్చుకోవాలి. అంటే మీరు అన్న పాయింట్ తీసుకుంటే చేయకూడదని లేదు, చేయాలని లేదు, చేయాలని లేదు కదా. సో ఇప్పుడు మీకేంటి మీ ట్రెండ్కి తగ్గట్టు మీకేంటి డాన్స్ అంటే ఒకలా ఉండాలి అని మీకు ఒక మైండ్లో ఉండింది. సో ఇలా చేయకూడదని కూడా లేదు కదా డాన్స్ని. ఓకే రైట్. సో నీకు మైండ్లో అది ఫిక్స్ అయ్యింది కాబట్టి డాన్స్ అంటే అదే అని మీ ఫీలింగ్. ఒకవేళ ఇది కూడా డాన్స్ సినిమా కదా. ఓకే. సో నేను అలా చూస్తాను. అంటే ఇప్పుడు ఏది తప్పు కాదు అని అనిపిస్తుంది. అంటే అన్ని వేరే వేరే రకంగా కాదు, కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ ఇష్టం అది, కానీ ఇవాల్వ్ అవుతున్నారు కదంటే ట్రెండ్కి తగ్గట్టు వెళ్తున్నారు. అండ్ కమర్షియల్గా కూడా చాలామంది ఏంటంటే రన్నింగ్ పరిగెట్టేస్తున్నారు. ఇది అవ్వలేదు నెక్స్ట్ ఇంకేంటి, ఇది అవ్వలేదు నెక్స్ట్ 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 మనం ఎలా చేయాలి అంటే డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, నీకు హ్యాపీనెస్ వస్తూ ఉంటే నువ్వు అచీవ్ చేసే కొద్దీ నీకు అంతు లేదు. ఒక అచీవ్ అంటే నీకు ఒక స్టాప్ తెలియాలి నీకు. సో ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నానని నువ్వు ఫిక్స్ అవ్వు, అసలు నీకు రోజు బాగుంటుంది కదా. రైట్. అదే నేను ఇప్పుడు నేను యాంకర్ అవ్వాలి, యాంకర్ అయ్యి నేను సుమా అవ్వాలి, సుమా తర్వాత ఇంకొకటి ఎవడో హాలీవుడ్ అవ్వాలి, దీనికి అంతు లేదు కదా. అలాగే డాన్స్ షోస్ కూడా అంతే. నీకేంటంటే కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. వావ్ ఫ్యాక్టర్ కావాలి. ఆ వావ్ ఫ్యాక్టర్ విషయంలో ఏం చేస్తారు, ఎవడో సుభాష్ బాగా చేసాడంటే అన్నాను, కానీ సుభాష్ కంటే బాగా చేయాలి డాన్స్ నేనని. ఆ ప్రాసెస్లో వాళ్ళు ఏంటంటే ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం రకరకాల యాడ్ చేస్తారు. అలాగే జిమ్నాస్టిక్స్ ఇంకేమేమో పేర్లు. డాన్స్ అసలు అంటే లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా సాంగ్ మీనింగ్ అయితే కంపల్సరీ తెలియాలా యాజ్ ఎ డాన్సర్? ఖచ్చితంగా తెలియాలి, అంతే కదా. సో ఇప్పుడు నువ్వు లిప్సింగ్ ఇవ్వట్లేదు అంటే నీకు సాంగ్ ఎంతవరకు మీనింగ్ తెలుసు అని అర్థం. తెలియట్లేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలియాలి, సాంగ్ మీనింగ్ తెలియాలి. నీకు సాంగ్ మీనింగ్ తెలిసినప్పుడే నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వగలవు. కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు యాక్చువల్లీ, వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది. చందమామ రావే అన్నాం అనుకో, వాడు ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది కూడా అలా అయిపోయిందండి. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటున్నాను నేను అడిగింది అది. అసలు ఇవాళ రేపు కొరియోగ్రఫీ అంటే ఏంటి చెప్పనా? కొరియోగ్రాఫర్ పెద్దగా బుర్ర చించుకోవాల్సిన అవసరం లేదండి. నాలాంటి చించేసుకుంటాడు, ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలి, ఏం లేదు. కరెక్ట్గా 4 స్టెప్పులు వస్తే కొరియోగ్రాఫర్ అంతే. ఎందుకంటే ఇంతకుముందు కొరియోగ్రఫీ అంటే కెమెరా గురించి తెలియాలి, దీని గురించి తెలియాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, అవి ఉండాలి ఇవి ఉండాలి అన్నాడు. ఇప్పుడు మారిపోయింది. నీకు డాన్స్ వచ్చనుకోండి, కెమెరా చూసుకుంటాడు, వీడేం చించేసుకుని ఏం చేయాల్సిన అవసరంలా, అది పోతా ఉంది అలా బండి. అలాగే అంటే మారిపోయింది. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే మారిపోయింది అట్లా. ఇప్పుడు జానీ ఉన్నాడు, జానీ మేమంతా ఇంచుమించు కొలీగ్స్, షోస్ చేసాము అప్పట్లో. తను చాలా వెరైటీగా డాన్స్, సడన్గా డాన్స్ చేస్తుండేవాడు, సడన్గా ఇంకోటి చేస్తుండేవాడు, ఏదో వెరైటీ ఆయన. కానీ నాకు మంచి ఫ్రెండ్, మిత్రుడు, రీసెంట్గానే కలిశాను మళ్ళీ. సో తన స్టైల్ కొరియోగ్రఫీ ఎలా అంటే ప్రభుదేవ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నాడు తన స్టైల్. దాంతో ఒక స్టైలు, ఆ రెండు మిక్స్ చేసి కొరియోగ్రఫీ చేస్తాను, దానికి సక్సెస్ వచ్చింది. శేఖర్ అన్నది ఒకటి నాకు బాగా నచ్చుతుంది. రఘు అని ఇంకొక అన్న ఉన్నారు, మాంటేజ్ అని స్పెషల్ చేస్తాడు, ఆయన కూడా నాకు బాగా ఫ్రెండ్, క్లోజ్, అన్న అని పిలుస్తూ ఉంటాం. స్టార్టింగ్లో బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళు. సో అలా కొంతమంది వాళ్ళు మాత్రం నాకు తెలిసి, ఇంకా అది మా వేరేలో అవుతుంది.